నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జరుగుతున్న ప్రళయాలు, జల ప్రళయాలు ఏదైతే ఉన్నాయో అవి జరుగుతున్నప్పుడు చాలా మంది అనటం విన్నాం. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏదైతే రాశారో అవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలకు ఆయన ఇది రాశారు, జరిగింది అని చెప్పి అన్నారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఆయన ముందుగానే ఇదంతా ఆయన కాలజ్ఞానంలో రాశారు, ఇది జరుగుతుంది, ఇంకా ఇలాంటివి ముందు ముందు జరగబోతున్నాయని కూడా ఆయన రాశారు అని చెప్పి అంటుంటే వింటున్నాం. నిజంగా ముందుగానే జరగబోయే అన్ని ఆయనకి ఎలా తెలిసింది, ఆ కాలజ్ఞానంలో ఎలా రాశారు ఇవన్నీ అని చెప్పి చాలా మందిలో ఒక డౌట్. అంటే కొన్ని వందలు వేల సంవత్సరాల ముందు జరగబోయే కూడా ఆయన ముందుగానే తెలుసుకొని రాశారు అని అంటే, ఆ జరిగే వాటిని ఆపటానికి కూడా ఆయన ఏదో ఒకటి ముందే కనుగొని చెప్పాలి, అది కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయాలి కదా అని కూడా చాలా మందిలో ఒక చిన్న డౌట్ ఉంది. వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రహ్మం గారు ఉపాసకులు. ఆయన కొంతమంది కారణ జన్మలుగా జన్మిస్తూ ఉంటారు. అలా కారణ జన్మల్లో బ్రహ్మం గారు కూడా ఒకరు. కారణ జన్మలకి ఏంటంటే మీరు రామాయణ మహాభారతాల్లో కూడా వెళ్ళినట్లయితే అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పురుషుడు పుడతాడని, ఇట్లా జరగనుందని ముందే చెప్తుంటారు ఆ సన్నివేశాలు కొన్ని. ఆ రకంగా ధ్యానంలో కూర్చొని కారణ జన్మలకి ఉపాసకులకి కూర్చున్నట్లయితే రాబోయేటువంటి కలియుగంలో, ఈ కలియుగం ఏదైతే జరగనుందో ఈ సమయంలో ఈ చెట్టుకి పాలు గారుతాయని, చిన్నపిల్లకి కూడా పిల్లలు పుడతారని, ఇంకా రకరకాలు ఆయన చెప్పారు. అలాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తుంది మైండ్లోకి. ఇప్పుడు ఎలా అయితే ఆస్ట్రాలజీలో చూడండి, ఈ కాంబినేషన్ బట్టి ఇలా జరుగుతుంది, ఇలా జరగనుంది. మీకు కూడా నేను మీ జాతకం చూసి మీ 8 నుంచి 10 ఏళ్ళ వయసులో మీరు యాక్సిడెంట్కి గురయ్యారని చెప్పాను మీ జాతకం చూసి కదా. అంటే అది ఎట్లా అంటే అదొక క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. సోల్ జర్నీ చేస్తుంది. సోల్ జర్నీ అంటారు దాన్ని. బాగా నిత్యము గనక ఒక స్పిరిచువల్ దీంట్లో ఉండి ధ్యానంలోకి బాగా వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందంటే సోలు అది ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ధ్యానం చేసినట్లయితే మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీకు కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇప్పుడు రామాయణంలో మీరు చూడండి, వాల్మీకి మహర్షికి ఆయనకి నారద మహర్షి ఒక వరం ఇస్తాడు. నువ్వు ఆచమనం చేసుకుని కళ్ళకి గనక ఆ నీరు రాసుకున్నట్లయితే ఎవ్రీ సీన్ టు సీన్ మనసులో రామచంద్రమూర్తి ఏమనుకుంటున్నాడు కూడా నీకు కనిపిస్తుంది. జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది కూడా నీకు కనిపిస్తుంది. రామాయణం జరిగే సమయంలో ఆయన రాశాడు, అయిపోయాకో లేకపోతే జరగక ముందో కాదు. యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతున్న సమయంలో నారద మహర్షి ఇచ్చినటువంటి వరం చేత బ్రహ్మ కూడా ప్రత్యక్షమై ఇస్తాడు ఆ వరాన్ని. ఇచ్చిన దాని వల్ల నారద మహర్షి ఏమో సంక్షిప్త రామాయణం చెప్తాడు, బ్రహ్మగారేమో ఒక వరం ఇస్తారు. దీనివల్ల వాల్మీకి మహర్షి కంటిన్యూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, కాలంలో జరగబోయేది ఆల్రెడీ రెడీ స్క్రిప్ట్, ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసినట్టుగా రెడీ అయి ఉంది. ఆ కాలంలో మనం నడుస్తున్నాం, జర్నీ చేస్తున్నాం. మనమేమో అనవసరంగా కంగారు పడుతుంటాం, అయ్యో ఇలా అయిపోతే ఎలాగా. మీరు ఎంత టెన్షన్ పడ్డా మీ పూర్వజన్మ కర్మ బట్టి మీకు వెళ్తూ ఉంటుంది. అయితే మరి దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే అమ్మవారి ఆరాధన. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్ డేస్ మీరు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు బోర్ని ఏడుస్తారు. ఒక వారమో 10 రోజుల తర్వాత హ్యాపీగా అలవాటు పడిపోతుంది వాళ్ళకి. చిన్నప్పుడు ఏదైనా మనం కార్ తీసుకుందాం అనుకున్నాం, అమ్మో నాకు కారు కావాలని ఏడుస్తారు. అదే కొంచెం పెద్ద అయ్యాక ఇలాంటి కార్లు బోల్డ్ అని కొనుక్కుంటాం. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తుంటామో మనకి మనం దేనికోసం తపన పడుతున్నాము, ఎందుకు మనం భయపడుతున్నాం అనేది ఇది వస్తుంది. అయితే బ్రహ్మం గారు ఎలా అయితే కాలజ్ఞానం చెప్పారో, ఎవరైనా సరే నిత్యము అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ, సర్వజ్ఞ అనేటువంటి ఒక నామం ఉంటుంది అమ్మవారి నామాల్లో. సర్వజ్ఞ శాంతకరుణ అనేటువంటి నామం ఉంటుంది. ఓం సర్వజ్ఞాయ నమః అనేటువంటిది చేసుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే, సర్వజ్ఞ అంటే అమ్మవారికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసినటువంటిది అమ్మవారు. ఆ నామం ద్వారా కూడా ఉపాసన పొందిన వాళ్ళు చాలా మంది నుంచి చూశారు. ఓం సర్వజ్ఞాయ నమః, సర్వజ్ఞాయ నమః అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. చాలా ఉపాసనలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి చూడండి, స్వప్న ఆంజనేయ స్వామి ఉపాసన అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే
ముందు రోజు ఎవరైనా వచ్చి మీ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నారు, రేపు రాండి అంటారు. రాత్రిపూట ఒక మంత్రం చేసుకొని స్వప్నాంజనేయ స్వామికి సంబంధించింది నిద్రపోతారు. స్వప్నంలో ఆంజనేయ స్వామి వచ్చి వీళ్ళకున్న ప్రాబ్లం ఎలా తీరుతుందో చెప్పేసి వెళ్ళిపోతాడు వాళ్ళకి. కర్ణపిశాచి అంటారు. కర్ణపిశాచి ఉపాసన చేస్తారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే అది కొంచెం నెగిటివ్ సైడ్. ఇలా మనిషి వెళ్ళిపోతున్నది వాడి గురించి చెప్తూనే ఉంటుంది. అర్థం కాలే. ఇప్పుడు ఒక మనిషి ఇలా వెళ్ళిపోతున్నాం మన ఆఫీస్లో, వాళ్ళు ఏంటి వాడికి ఏం జరగబోతుంది, ఏం జరిగింది, వాళ్ళ పరిస్థితి మొత్తం చెవులో చెప్తూనే ఉంటుంది. భరించలేరు, అది నిద్రపోలేరు, పిచ్చోళ్ళగా అయిపోతారు. ఉంటాయి, ఇప్పుడు లేరు, నేను చూసా. ఉపాసన చేసి భరించలేక వదిలేసిన వాళ్ళని చూసా. దాన్ని గోవు యొక్క చెవులో చెప్పి ఆ మంత్రాన్ని వదిలేస్తారు. అట్లా వదిలేయచ్చు. అంటే ఏ మంత్రమైనా అలా వదిలేయచ్చు. అంటే వాళ్ళు పాజిటివ్ వదలాల్సిన పని లేదు. ఎవరైనా నెగిటివ్ గా కొన్ని యక్షిని సంబంధించి కొన్ని తీసుకుంటారు కొంతమంది. అంటే అందరూ దేవతలే, కాకపోతే మీకు క్యాపబుల్ లేనప్పుడు మీరు దాన్ని చేయలేరు. అట్లా ఏంటంటే కాలజ్ఞానం అనేటువంటిది కొంతమంది పురుషులు ఎవరైతే సిద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కాలజ్ఞానాన్ని చెప్పగలరు. అలాగే బ్రహ్మంగారు కూడా ఒక అవతార పురుషుడు. ఆయన ఏంటంటే ఇలా ఉండబోతుంది. సో అతను ఎందుకు చెప్పారు అంటే దేవత అనేటువంటిది ఉంది, భగవంతుడు అనేటువంటి, ఆయన షట్చక్రాల గురించి కూడా చెప్పారు ఆయన కాలజ్ఞానంలో. ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు ఇట్లా పాటించాలి. ఒక ధర్మం అనేటువంటిది ఉంది, ఒక పాపము పుణ్యం అనేటువంటిది ఉంది. మనం ఎట్లా బిలీవ్ చేస్తాం ఇప్పుడు మనం, అంతే కదా. ఉంది అనేటువంటిది మనకొక అంటే మనం కొన్ని కట్టుబాట్లతోని ఇంకొన్ని ఇబ్బంది పెట్టకుండా వేదం ఏదైతే చెప్పిందో, మనకి వేదం మొత్తం సారాంశంలో ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నువ్వు ఉపకారం చేస్తే చేయి, కానీ ఇంకొన్ని ఇబ్బంది పెట్టకు. నీకు డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు ఉన్నాయి, లేకపోతే నువ్వు ఒక మాట సాయం చేయగలవు, మాట సాయం చేయి, కానీ వాడిని ఇబ్బంది మాత్రం పెట్టొద్దని చెప్తుంది వేదం మొత్తం కూడా. అది చేయమని చెప్తుంది. దాన్ని మనం పాటించగలిగితే దీంట్లోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఏంటంటే మీకు కూడా నేను కొంతమంది లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చదివే వాళ్ళని కొంతమంది నాకు చెప్పినటువంటిది ఏంటంటే, సార్ నేను రోజు చదువుతాను. ఒక అమ్మాయి అయితే నాకేం చెప్పిందంటే, సార్ నేను వేరే రూమ్లో కూర్చుంటే ఆ పక్క రూమ్లో ఏం జరుగుతుందని నాకు కళ్ళకి కనబడటం స్టార్ట్ అయిందన్నది. అంటే ఏమిటంటే దేవతా శక్తులు ఎప్పుడైతే మీకు కంప్లీట్గా కనెక్ట్ అయిపోతాయో ముందుగా అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. బట్ చాలా కష్టం అలా కనబడాలంటే. అంత ఈజీగా ఏదో 1 రోజు 2 రోజులు సాధనలో రాదు. అమితమైనటువంటి భక్తి మీద అమ్మవారి అంటే కనబడాలని చేస్తే అవ్వదు మీకు. అది చేయగా 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 తెలియకుండా ప్రకృతి మీకు రాబోయేటువంటి దాన్ని సూచనగా అందిస్తూ ఉంటుంది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి బ్రహ్మంగారు ఆపొచ్చు కదా, దానికి ఏదైనా రెమెడీ ఇవ్వచ్చు కదా అని. వారికి కాలపురుషులు అంటే వాళ్ళకి తెలుసు ఇది కలియుగం ఇలా ఉంది, ఇలాంటివి వస్తాయని. దాన్ని ఆపే ప్రయత్నం వాళ్ళు ఏం చేయరు. కాకపోతే దాని నుంచి బయటపడాలంటే మీరు దేవతారాధన చేసుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మనకి సాధన చేయమని చెప్తారు. అలా అనమాట. అది ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, టీచరు మీకు నేర్పిస్తారు, అందుకని మీ ఎగ్జామ్ వచ్చి వాళ్ళు రాయరు, మిమ్మల్ని అలా తయారు చేస్తారు ఒక మాస్టర్, అంతే కదా. మీ ఎగ్జామ్ వాళ్ళు రాస్తే ఇంక మాస్టర్ ఎందుకు, మీరు నేర్చుకోవడం. అవును, అంటే సృష్టి ధర్మం ఏ రకంగా వెళ్ళాలో, సృష్టి ఎలా నడవాలో అలా నడవాలి, దాన్ని మనం అడ్డగించడానికి లేదు కొన్ని విషయాల్లో. కాకపోతే అడ్డగిస్తారు కూడా కొంతమంది. ఇప్పుడు కరోనా వచ్చింది మా ఒక 4 years బ్యాక్. అప్పుడు వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల్లో అట్లాంటి వాళ్ళ తపశక్తిని కొంత దారబోసి కొంత సేవ్ చేశారు చెప్పాలంటే. అట్లా ఉంటారు. ఎక్కువ నష్టం జరిగేది. నాకు తెలిసి చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దాని ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కొంతమంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే. కొన్ని బిజినెస్లు ఇప్పుడు మాస్క్ బిజినెస్లు, మెడికల్ బిజినెస్లు విపరీతం కోట్లు సంపాదించారు. అదేంటంటే ఒక ఎఫెక్ట్ జరిగినప్పుడు అది -+2 రెండు రకాలుగా డ్యామేజ్ ఎక్కువ, ప్లస్ తక్కువ అక్కడ జరిగినటువంటి. నిజంగా బ్రహ్మంగారు రాశారు అని అంటే ఎలా సాధ్యపడుతుంది? బ్రహ్మంగారి మఠం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని కానీ ధ్యానంలోకి వెళ్తే మీకు సంథింగ్, మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అవుతుందండి అక్కడ వెళ్ళి కూర్చుంటే. మంత్రాలయానికి కానీ బ్రహ్మంగారి మఠానికి కానీ వెళ్ళి మీరు కూర్చున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. మీరు జస్ట్ ఇట్లా కూర్చొని షట్చక్రాలను, అంటే అంత ఈజీ కాదు, మీరు గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. షట్చక్రాలను కనుక యాక్టివ్ చేస్తే చేసినటువంటి కొంతసేపు తర్వాత మీ వాయిస్లోని, మీ సోల్లోని, మీ యొక్క ఆలోచన విధానంలోని తెలియని ఒక స్ట్రెంగ్త్ పెరుగుతుంది మీకు. ఓకే,
అది ట్రై చేయాలంటే ఇప్పుడు మా వల్ల కాదు. అంటే సాధన ఉండాలి కదా. గురువుల సమక్షంలో చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా అలాంటివి ట్రై చేశారా? ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆహా, ఓకే. మీరు అలా ఎవరికైనా ఇస్తుంటారా మళ్ళీ, అంటే గురువు? అంటే అది అందరికీ ఇవ్వకూడదండి, వాళ్ళని కంప్లీట్గా పరిశీలన చేసి కొన్ని సాధనలు అందరికీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి మనం ఒక ధనం ఇచ్చామనుకోండి, ఆ ధనాన్ని నలుగురికి పంచుతాడు, మంచి కార్యాలకు ఉపయోగిస్తాడు. అదే ఒక ఉగ్రవాదికి ఇచ్చాం మనం, ఉగ్రవాదికి ఇస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఘోరాలే, పిచ్చివాడి చేతులు రాయించినట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొన్ని సాధనలు, ఇప్పుడు లలితాహాసం నామాలు వేరు, సాధనలు వేరు. సాధనలు చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సిద్ధులు పొందినప్పుడు వాళ్ళు దాన్ని రాంగ్ వేలో కనుక ఉపయోగిస్తే అది దేశానికి ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏంటంటే ఒకప్పుడు ఒక గురువు గారు ఒక మంత్రం ఇవ్వాలంటే సంవత్సరం పాటు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేసేవారు. ఓకే, ఇప్పుడు జ్యోతిషాస్త్రం కూడా నేను క్లాసెస్ చెప్తుంటా, అందులో కూడా అవతల వాళ్ళు ఏంటని కంప్లీట్గా తెలుసుకోకుండా నేను చెప్పను. ఎందుకంటే దాన్ని అవతల వ్యక్తిని భయపెట్టే దీనిలోకి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు చెప్పి నీకు ఎట్లా జరగబోతుంది, నువ్వు ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే కానీ నువ్వు దీని నుంచి బయట రావంటే ఏమవుతుంది, శాస్త్రం బట్టే చెప్తారు. ఎట్లాగా మీకు పాజిటివ్ చెప్తారు, నిజమే కదా ఇది జరగబోతుంది, ఎట్లాగంటే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టు అంటే వాడు అప్పు చేసి అది చేసి ఇది చేసి అమ్మేసి తీసుకొచ్చి పెట్టి అప్పులు పాలవుతాడుగా ఈ వ్యక్తి వల్ల. అందుకని అలాగా రాంగ్ రూట్ పట్టించే కాంబినేషన్ ఉంది జాతకంలో ఈ వ్యక్తికి అనే వ్యక్తికి శాస్త్రం నేర్పించకూడదు. ముందే మీరు వాళ్ళ జాతకం చూస్తాం, జాతకం లేకపోతే అసలు చెప్పం, లేదా ప్రశ్న అయినా వేసుకుంటాం. బట్ ఇప్పుడు క్లాసెస్ చెప్పడం చాలా తక్కువ, ఒకప్పుడు కంటిన్యూ చెప్పేవాడిని, చాలా బ్యాచెస్ నడిపాను. పిఎస్టీలో కూడా కొన్ని క్లాసెస్ అటెండ్ చేశానని చెప్పాను కొన్ని స్టూడెంట్స్కి. ఓకే అండి, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.